నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక మీరిచ్చే లైక్ వల్లనైతే నా వీడియోస్ ఇంకొంచెం పుష్ అప్ అయితాయి. అండ్ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గంట కూడా కొట్టండి. ఎందుకంటే ముందు అయితే మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తా. ఇక ప్రెజెంట్ అయితే నేను బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉంటే అట్లనే తీసి పెడుతున్నా. ఇక అందుకే నా వీడియోస్ అయితే ఎక్కువ మందికి నచ్చట్లే కావచ్చు. అంటే కొంతమందైనా చూస్తున్నారు. కాకపోతే ఒక్క లైక్ కూడా నాకైతే ఒక ఇవ్వట్లేదు. చిన్న పాప ఉందని తెలుసు కదండీ. నా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటది. 3 ఇయర్స్ రన్నింగ్ పాప అండ్ 6 మంత్స్ బాబు ఉన్నాడన్నట్టు. ఇక మా పాప ఏందంటే కరెక్ట్ నేను వీడియోస్ తీసుకున్న టైంకే ఇక వాళ్ళు ఎక్కడుంటారు, చిన్న పిల్లలు మన దగ్గరనే ఉంటారు కదా. ఇక వస్తది, నేను ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకుంటే ఆ స్టాండ్‌ని కిందికి అంటది. లేకపోతే రింగ్ లైట్ పెట్టుకుంటే ఆ లైట్‌ని తీసి కింద పడేస్తది. ఇక అది మళ్ళా మనం ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, తలుపులేసుకొని వాయిస్ ఓవర్ ఇద్దామని, ఇక ఖతం అది డోర్లను ఒక 10 సార్లు దొబ్బుతుంది అన్నట్టు అట్లుంటుంది. మళ్ళీ మా ఫ్యామిలీ కొంచెం పెద్దది కాబట్టి ఇక ఎప్పుడు అందరు అటు ఇటు నడుచుకుంటూనే ఉంటారు. దానివల్లనైతే వాయిస్ ఓవర్కైనా వీడియో రికార్డుకైనా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎక్కువ ఏదో అట్లా ఉన్నట్లయితే ప్రజెంట్ అయితే పెడుతున్నా. ఇంకా ముందు అయితే కొంచెం అన్నీ సెట్ చేసుకుంటా. ఇక్కడనైతే బట్టలు ఇక మాకైతే సాకలామె ఫస్ట్‌లో వస్తుండే. ఇక నేను డెలివరీ అయినాక 1½ మంత్ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. నెక్స్ట్ 1½ మంత్ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. సో అప్పుడైతే వచ్చిందట చాకలామె. ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అచ్చుడు బంద్ చేసిందంట. అప్పటికే బంద్ చేసిందంట. అంటే వాళ్ళ కూతురికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే వెళ్ళిందట. సో ఇక అప్పుడైతే నేను అంటే అప్పటికి మేబీ 3rd మంత్ రన్నింగ్లో ఈ బట్టలు వాష్ చేసేసరికి ఇక నాకైతే వెన్నుపూస బొక్క మస్తు నొచ్చుడు స్టార్ట్ అయింది. అంటే మేబీ ఇట్లా కిందికి వంగడం వల్ల కావచ్చు. ఇక అప్పుడైతే నేను ఒక 3-4 డేస్ రాక వెండిన తర్వాత మొత్తం బంద్ చేసిన. ఇక మళ్ళీ చాకలమ్మకి కాల్ చేస్తే తనైతే వచ్చింది. వచ్చినాక మళ్ళీ కొన్ని డేస్ విండింది. ఇక మళ్ళీ కూతురికి హెల్త్ ఇష్యూ ఉన్నదని మళ్ళీ చెప్పకుండానే బంద్ అయింది అన్నట్టు. ఇక మేము ఇక 2 డేస్ చూసినాం, 3 డేస్, 5 డేస్ దాకా చూసినాం. చూసేసరికి ఆమె రాలేదు, ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక మనకు అన్ని డేస్ ఎన్ని బట్టలు జమ అవుతాయండి, రోజు 2 జతలు ఇడిసేసరికి ఇక ఫుల్ అయితే జమ అయినాయి. ఆ తర్వాత ఇక డ్యూటీ మాత్రం నాకే పడింది. మళ్ళీ ఇవన్నీ విండేసరికి మళ్ళీ వెన్నుపూస బొక్కనైతే నొప్పి స్టార్ట్ అయింది. ఇంక మళ్ళీ చిన్నోని చేద్దాలో కూడా, ఎందుకంటే మా చిన్నోనికి నేనైతే డైపర్స్ ఏం యూజ్ చేయను. ఆ నైట్లో కూడా క్లాత్లు అన్న వేస్తా, లేకపోతే ఇన్నర్స్ అన్న వేస్తా, ఆ డ్రాయర్స్ అన్న వేస్తా. కానీ అస్సలు ఆ షీట్లు ఉంటాయి కదండి, డ్రై షీట్స్, అవి అయితే వేస్తా. ఇక అందుకే ఆ చెద్దాలు మొత్తం ఎప్పుడు పాస్తో తడిసిపోయే ఉంటాయి. ఇక అయితే మొత్తం 7 చెద్దాలు అన్నట్టు. అవన్నీ బెడ్షీట్లు అవన్నీ జమ చేసేసరికి మస్తు జమ అయినాయి. ఆ 7 డేస్ పొన్న ఇక అన్నీ విండేసరికి అయితే మళ్ళీ ఇక నాకైతే లేని నొప్పులన్నీ స్టార్ట్ అయినాయి. ఇక మళ్ళీ తనకు కాల్ చేయంగానైతే మళ్ళీ వచ్చింది. ఇప్పుడైతే తనే విండుతున్నది. అంటే అనుకోవచ్చు వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు కదా, ఇదంత ఇబ్బంది ఏంది అని. కాకపోతే ఒక డెలివరీ అయిన తర్వాత కొన్ని డేస్ రెస్ట్లో ఉంటాము. ఇప్పుడు వెన్ను బొక్క నొప్పి ఉన్నది కానీ ఒక 1 ఇయర్ తర్వాతనైతే మనమే విండుకోవాల్సిందే కదా. ఎందుకనంటే ఇక అన్ని వాషింగ్ మిషన్లు అవ్వాడిన తర్వాత మనకేమి ఉంటుంది పని, ఏం పని లేకపోతే కూడా బద్ధకంగా ఉంటాం కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం అన్ని ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాబట్టి అట్లా విండేసరికి అయితే నాకు నొప్పి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక బట్టలు విండేటప్పుడు అయితే కూర్చుండి విండితే ఏం అనిపించదు కొంచెం సేపటి రాక. ఎప్పుడైతే మనం వంగి నీళ్ళు తీస్తామో అప్పుడైతే స్టార్ట్ అవుతాను అన్నట్టు, నొప్పి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా కూర్చుండి మంచిగా ఇట్లా ఎంతసేపు బట్టలు విండినా ఏం అనిపించదు. కాకపోతే ఆ నొప్పి అనేది మరీ దారుణంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే రెస్ట్లో ఉంటామో, అంటే ఒక 2-3 డేస్ రెస్ట్లో ఉంటాం చూడండి, అప్పుడైతే ఆ పెయిన్ తగ్గుతుంది అన్నట్టు. ఇక నా బట్టలు వాష్ చేసుడు అంతా అయిపోయిన తర్వాత ఇక మా చిన్నోని దగ్గరికి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటా. ఇక అట్లా చెక్ చేసుకుంటూ ఉండేసరికి నా బట్టలు వినడానికి 2-3 గంటలే పడుతుంది. మధ్యలో అటచ్చుకుంటా ఇటచ్చుకుంటా వాడిని చూసుకుంటా పోతా. ఇక వాడైతే మంచిగా నిద్రపోతున్నాడు. ఇక ఇక్కడనైతే మా అత్తమ్మ వాళ్ళు నా బట్టలు అయిపోయేసరికి అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నారు. ఇక అది కూడా క్లిప్ తీసుకుందాం, ఎట్లా ప్రిపేర్ చేస్తారో మీకైతే చూపిద్దామని అయితే నేను వీడియో తీసుకుంటాను. ఇక మా చిన్నదైతే ఏ పని మొదలుపెట్టినా అందులో ఉంటుందని, ఎంటర్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఇక మళ్ళీ ఇక్కడికి కూడా ఎంటర్ అయింది. ఇది నార్మల్గానైతే ఇంట్లో తక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే మా పెద్ద యారాలు, నడిపి యారాలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లలోకే ఎక్కువ వెళ్ళి అక్కడ ఆట ఆడుకుంటూ ఉంటుంది. లేకపోతే పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళక ఇంటి దగ్గర ఉంటే మా యారాళ్ళ పిల్లలతోనైతే మంచిగా ఆడుకుంటుంది. ఇక మా అత్తమ్మనైతే మేము ఒక 70 అంటే లీటర్ పాలు అయితే తీసుకుంటాము మా విలేజ్లోనే, వేరే వాళ్ళ దగ్గర. అంటే 70 రూపీస్ లీటర్కి అయితే. సో వీటిలలో పాలు మనం కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతుంది.
ఫ్రిడ్జ్లో పెడితే పాల మీది మీగడ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఆ మీగడనైతే ఒక 20 డేస్ది 15 డేస్ అనుకుంటా అట్లా కలెక్ట్ చేసి ఉంచుతారు అన్నట్టు చిన్న చిన్న గిన్నెలల్లో. మొత్తం మా ఫ్రిడ్జ్ చూస్తేనైతే ఆ ఫ్రిడ్జ్ మొత్తం ఈ గిన్నెలతోనే నిండిపోతుంది. అట్లుంటాయి అన్నట్టు గిన్నెలు మొత్తము. ప్రతి చిన్న గిన్నెలో పెద్ద గిన్నెలో మొత్తం జమ చేసి అయితే పెడుతుంది. దాన్ని అయితే మంచిగా కవ్వంతో మళ్ళీ ఒక రోజు తీసి మంచిగా చిలికి ఇట్లా వెన్నపూసనైతే తీస్తుంది. కాకపోతే అట్లా ప్రాసెస్ మస్తు టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే అసలు ఒక 1 అవర్ అన్నా దానికి టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇక నేనైతే యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తాం కదా ఇట్లా మిక్సీకి వేసుకుంటారని, అట్లనైతే వేసిన. అంటే వాళ్ళు కొంచెం ఆల్రెడీ కవ్వంతో చేస్తున్నారు. ఇక నేనైతే కొంచెం మిక్సీకి వేద్దాము వస్తుంది లేకపోతే లేదని భయపడుకుంటూనే వేసిన. ఫస్ట్ ఏంటంటే కొంచెం మామూలుగా కూల్ వాటర్ కూడా వేయలేదు. చాలామంది కూల్ వాటర్ పోస్తేనే వస్తుంది అని చెప్పిర్రు. కాకపోతే నేను అట్లనే వేయలే, నార్మల్ వాటరే పోసిన కొన్ని. ఇక మిక్సీ దింపితే ఏమున్నది మొత్తం సాఫ్ట్ క్రీమ్ అయింది గిట్లా. ఫస్ట్ అయితే నాకు భయమైంది, రామా ఏదో బిల్డప్ల కొద్దీ నేను చేస్తా అని తీసుకున్నా. కాకపోతే అది ఫెయిల్ అయితే ఇక వాళ్ళకి అనిపిస్తుంది కదా, నేను మంచిగా నార్మల్గా కవ్వంతో చేసుకునేటోళ్ళము, ఇదేదో చేత్తా అని మిక్సీకి వేసింది, ఉన్నదంతా వేస్ట్ చేసింది అని ఎవరికైనా అనిపిస్తుంది, మనకైనా. సో ఇక మళ్ళీ ఒకసారి అయితే పట్టి చూద్దామని మిక్సీకి పట్టిన. కొంచెం వెన్నపూస రావడం స్టార్ట్ అయింది. ఇక అబ్బని సంబరం. ఇక మనకి ఎట్లుంటుందండి, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అందులో సక్సెస్ ఉందనుకోండి మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇక అట్లనే మళ్ళీ కొంచెం మిక్సీకి ఒక 3-4 టైమ్స్ దింపిన తర్వాత వెన్నపూసనైతే మంచిగా వచ్చింది. ఇక ఇక ఆల్రెడీ మళ్ళీ కవ్వంతో చేసిర్రు, వాళ్ళది కూడా వెన్నపూస తొందరనే వచ్చింది. ఇక దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే, మన మిక్సీకి వేసిన వెన్నపూసనేమో కొంచెం గట్టిగా ఉన్నది అన్నట్టు మంచిగా. ఇక మన కవ్వంతో చేసిన వెన్నపూసనేమో కొంచెం లూజ్ టైప్లో ఉన్నది. ఇక మాకైతే మొత్తం ఈ గిన్నెలల్లో మీగడతోనైతే ఇంత వెన్నపూస వచ్చింది. వీడియోలను అయితే చూసేయండి. ఈ వెన్నపూస మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి మంచిగా ఇట్లా ముద్దలాగా తీసుకుంటూ వేరే వాటర్లో వేసుకొని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నెలో వేసుకుని దాన్ని అయితే మంచిగా వేడి చేసుకుంటాం అన్నట్టు. ఇక ఒకసారి అయితే ఇటు సైడ్ బయట లుక్ వేసుకోండి. ఇక నేను అప్పుడు స్టార్టింగ్లో పెట్టిన కదా మొత్తం బట్టల వీడియో, ఇవన్నీ అయితే మొత్తం బ్లాంకెట్లు బెడ్షీట్లు అక్కడికి ఉల్లారేసినాము. ఇక నెక్స్ట్ అయితే బట్టలు కొన్ని ఇటు సైడ్ వేసినాము, ప్లేస్ సరిపోలేదు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళది ఇంటి వెనకాలే కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని వేసినాం అన్నట్టు. ఇక అంతే ఉంటుంది, బట్టలు ఒక్కరోజు మొదలు పెట్టుకున్నామంటే సుక్కలు యూస్డే. ఇక నెక్స్ట్ అయితే ఇదంతా మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే. అంతకుముందు పాలతో మా అత్తమ్మనైతే ప్రిపేర్ చేసింది. కాకపోతే నాకు వీడియో కొట్టుకోవడానికైతే టైం ఎక్కువ లేకుండే. ఇక్కడనైతే ఆ మీగడను మొత్తము గ్యాస్ మీద పెట్టి మంచిగా కాసేపు స్లో ఫ్లేమ్ మీద హీట్ చేస్తే మంచిగా నెయ్యి అయితే వస్తుంది అన్నట్టు. ఇక నేనైతే అందులోకి వెళ్ళి కొంచెం మీగడను మా అత్తమ్మకు తెలియకుండా తీసి దాచిపెట్టుకుంటాను. అంటే తెలిస్తే ఏమనరు, కాకపోతే ఇక లేదన్నట్టు అత్తమ్మ. నాకు ఆ మీగడ తినడం మస్తు ఇష్టము, తిన్నాకన్నా మస్తు అనిపిస్తుంది. ఇక తర్వాత ఆ పని అయిన తర్వాత ఇక నేనైతే మంచిగా అప్పటికి ఫ్రెష్ అప్ అయి ఉన్నా. సో ఇక మంచిగా కొంచెం అన్నం వేసుకొని బీన్స్ కర్రీ వేసుకొని అయితే తింటాను, తోటకూర కూడా. ఈ బీన్స్ కర్రీ ఈరోజు అయితే మొత్తం మాడిపోయింది అన్నట్టు. కొంచెం ఇక నేను అటు ఇటు వెళ్ళి వచ్చేసరికి మా చిన్నోనికి పాలు ఇచ్చి వచ్చేసరికి మా వాళ్ళు ఎవరు కలపలే, మర్చిపోయారు. సో ఇక అది అంతా మాడిపోయింది. ఇక అట్లయినా కానీ మనం తింటాం, పడేస్తాం ఇక కొంచెం మాడితే. కానీ ఇక్కడనైతే నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. నేను వచ్చే వరకు అత్తమ్మనైతే నెయ్యి పొయ్యి మీద పెట్టేసింది. ఇక ఈరోజు అయితే ట్యూస్డే, అంటే నేను ఈ వీడియో తీసుకున్నది అయితే మంగళవారం రోజు. ఆ రోజైతే మా ఆయనకు ఫాస్టింగ్ ఉంటుంది, కంపల్సరీ హెడ్ బాత్ చేసి వంట వండాల్సిందే. అది మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా, అట్లయితేనే మా వారు తింటారు. అంటే ఆ ఒక్క మంగళవారం మాత్రమే బాగా ఏంటిది నియ్యతకు అంటే మంచిగా ఉంటాడు అన్నట్టు. ఇక నేనైతే మార్నింగ్ అయితే ఇక మేము లేచి స్నానం చేస్తానో చెయ్యనో, ఇక చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఇక వాడు ఏ టైంకి లేస్తాడో ఏందని ఇక నన్ను అయితే మార్నింగ్ ఏం టిఫిన్ వండమనలేదు. ఇక నేనైతే నార్మల్గా ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత దేవునికి కొబ్బరికాయ కొట్టి ఫాస్టింగ్ వదులుతాడు అన్నట్టు. సో ఆలోపు మనం వంట ప్రిపేర్ చేసి ఉంచాలి కాబట్టి నేనైతే ఇక్కడ పాలకూర కర్రీ అయితే వండుతున్నా, పాలకూర పప్పు. ఇంకొకటి ఏదైనా ఒకటి మామూలుగా ఫైబర్ కర్రీ కూడా, అంటే ప్రోటీన్ది ఫైబర్ది కొంచెం అతను రన్నింగ్
ఫాస్టింగ్ అవి వేస్తున్నాడు కాబట్టి అవి 2 ఉండాలి కాబట్టి ఒకటైతే బీన్స్, క్యాలీఫ్లవర్ అండ్ సంథింగ్ బఠానీలు అవి వేసి అయితే స్టీమ్ బాయిల్ చేసి అదొకటి చేస్తా. మా ఆయన మంగళవారం ఉంటున్నాడని ఇక నేను కూడా ఆ రోజు ఏం ముట్టట్లేదు. నార్మల్గానైతే మేము బుధవారం అయితే ఏం తినము. అంటే అది మ్యారేజ్ అయిన తర్వాత నుంచెల్లా ఇద్దరం ఉంటున్నాం అల్లన్న దేవునికి. ఇక మా ఆయనకి ఏమనిపించిందో ఏమో సడన్గా మంగళవారం ఫాస్టింగ్ పట్టిండు. నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న చిన్నోడు పుట్టిండు. ఇక తను ఉంటున్నాడు కదా, నేను కూడా ఇక తినకపోవడమే బెస్ట్ కదా, ఎందుకంటే ఇప్పటికే మస్తు లావ్ అయిపోతున్నా. అసలు ఏది పడితే అది నోట్లో వేసుడు. ఇక డెలివరీ తర్వాత నేను నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది. నేను అసలు పథ్యమే లేను మొత్తానికే. నాకు నచ్చిన ఫుడ్ మొత్తం హ్యాపీగా తింటాను. దానివల్ల మనకు మెయిన్గా కలిగే నష్టం ఏంటిదంటే, మా చిన్నకైతే ఏం ప్రాబ్లం కాలేదు. సర్ది, దగ్గు, జ్వరము అలాంటివి నా ఫుడ్ వల్ల ఏం ఎఫెక్ట్ కాలేదు. మంచిగా హెల్తీగానే ఉన్నాడు. కాకపోతే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. అన్నీ తింటాను అంటే కడుపు మార్చుకోవట్లేదు. కడుపు మార్చుకోవాలంటారు కదా డెలివరీ తర్వాత, లేకపోతే పొట్టంతా అట్లనే ఉంటుందని. దానివల్లనే కావచ్చు నాకంతా అంటే వెయిట్ అంతా అట్లనే ఉన్నాయి, ఏం తగ్గలేదు. స్టమక్ కూడా మొత్తం అట్లనే ఉన్నది. అందుకే ఇక నేను చిన్నకి 7th పడిన తర్వాత కొంచెం ఫ్యాట్ లాస్ అయితే ఫ్యాట్ లాస్ అంటే మొత్తం తినకుండా ఉండడం కాదు, జస్ట్ తినే క్వాంటిటీని కొంచెం తగ్గించి తిందామని అయితే డిసైడ్ అయినా. ఇక దానికి ఎంత సహకరించుతుందో వాతావరణం నాకైతే తెలియదు. వాతావరణం ఏంటిదంటే, మనం అది చేయాలంటే మార్నింగ్ టైంలో చేస్తేనే మంచి ఇంట్రెస్ట్ కొద్ది అనిపిస్తుంది. అంటే మన చిన్న చిన్న వర్కౌట్స్ అయినా ఏదైనా కానీ. ఇక మన పిల్లోడు మార్నింగే లేచిండు అనుకోండి, మనకి ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది. అంటే ఏమన్నా చేసే టైంలోనే వాళ్ళని పట్టుకునే వాళ్ళు లేకపోతే అంత ఇక మనకు ఆ కోపం ఎవరి మీద తీయాలో కూడా అర్థం కాక చిన్నపిల్లల మీద తీస్తాం కదండి. ఇక అవైతే చూసుకొని నేనైతే స్టార్ట్ చేస్తా. అసలే రోజులు కూడా మంచిగా లేవు. వెయిట్ ఎక్కువగా ఉంటే ఎప్పుడు ఎట్లా హార్ట్ అటాక్ వస్తుందో కూడా భయమవుతుంది, నిజంగా చెప్తానా. రీసెంట్గా అన్ని వీడియోస్ చూస్తే మన ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా సడన్గా మొత్తం కుప్పకూలి పోతాండ్రు. ఏందా అని అంటే ఈ కరోనా ఇంజెక్షన్స్ ఎఫెక్టా నాకైతే ఇప్పటికీ ఇంకా అసలు అర్థమైతలే. అంటే మనకు ఫుడ్ మొత్తం కల్తీ అయింది కదా, మనం తినే ప్రతిదీ బయట తిండికి ఎక్కువ అలవాటు పడ్డాం కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అవుతుందా ఎట్లనా తెలియదు. కానీ ఎక్కడ చూసినా కుప్పకూలిపోతుంది. సడన్గా మంచిగా నవ్వుకుంటేనే మొన్న మెడికల్ షాప్లో ఒక అతను అట్లనే అదైంది. రీసెంట్గా ఏదో సారీ ఫంక్షన్ సంథింగ్ గృహప్రవేశానికి వెళ్ళి ఒక ఆమె అట్లనే అయింది కదా. అవన్నీ చూస్తుంటే భయం అవుతుంది అన్నట్టు. ఇక మన మిల్క్ రావాలి, పాలు మంచిగా చిన్నోళ్ళకి పాలు మంచిగా వస్తాయి అని ఈ ఫుడ్ ఎక్కువ తీసుకునేసరికి వెయిట్ ఎక్కువ అయిపోతున్నాము. ఈ వెయిట్ని తగ్గించుకునేటప్పుడు ఎంత చుక్కలు కనబడతాయి అన్నట్టు. ఇక అందుకోసమని నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. పాల కోసం అయితే మనం మరీ ఎక్కువ క్వాంటిటీలో తినాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను తింటానా, ఎందుకంటే మనం తినే తిండి హెల్తీది తింటే అయిపోతుంది, మంచిగా మిల్క్ సరిపోతాయి. ఇక మా ఆయన అయితే అదే ఫాలో అవుతాడు. తన వల్ల నేను కూడా కొంచెం ఫాలో అవుతున్నా. అంటే నాకు కూడా బెస్టే కదా. తనేమో రన్నింగ్ వర్కౌట్ కోసం మంచి ఫుడ్ ట్రై చేస్తాడు అన్నట్టు. ఇక దానివల్ల నేను కూడా తీసుకుంటా కాబట్టి నాకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలకు పాలిచ్చే తల్లులు అయితే మరీ ఎక్కువ పథ్యాలు అయితే వేయకండి. అట్లా వేయడం వల్ల మన పిల్లలకు కొన్ని అంటే బాడీకి అందాల్సినవి అందవంట. అంటే మన తల్లిపాల నుంచి అందాల్సినవి మనం తినకపోతే మనకు ఉండదు కదా, మనకు లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి అలా అందుతుంది. దానివల్లనైతే చాలా ఇబ్బంది అవుతుంది అట. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ వీడియోస్లలో అయితే నేను చూసి అందుకే మీకు చెప్తాను. భారీగా ఎంతో మొత్తానికి ఏం ముట్టకుండా అట్లా ఉండకండి, ఉండే తీరు ఉండండి. ఇప్పుడు నేను పథ్యం లేకపోవడం వలన ఏమన్నా ఎఫెక్ట్ అయిందా, ఫ్యూచర్లో ఏం ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు. ఆ ఫ్యూచర్ గురించి నేను ఎక్కువ ఆలోచించట్లేదు కాబట్టి ప్రెజెంట్ గురించి ఆలోచించుతున్నా కాబట్టి చెప్తాను. ఇక నేనైతే నా పీసీఓడి జర్నీ కూడా తప్పకుండా షేర్ చేసుకుంటా. ఎందుకంటే 10 మందికన్నా యూజ్ అవుతుంది. నాకు పీసీఓడి ఉన్నగా ఇద్దరు పిల్లలకి ఏ విధంగా తల్లినైనా, అంటే పీసీఓడి ఉంటే వాటిగానే న్యాచురల్గానే అయినా, కాకపోతే ఎంత కష్టపడితే ఇద్దరు పిల్లల తల్లినైనానో నేనైతే తప్పకుండా వీడియోస్లనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఇక చిన్నపిల్లలతో నాకు సెట్ అవ్వట్లేదని చెప్పిన కదండి. కాకపోతే కంపల్సరీ షేర్ చేసుకుంటా. ఎందుకంటే అంత మోటివేషన్గా ఉంటుంది చాలామందికి అయితే.
ఇగ వీడియోస్ అనేది నాకు తీయడం సరిగ్గా రావట్లేదన్నట్టు. ఆ కెమెరా సెట్ జేసుకోవడము, అంతే సెట్ జేసే వరకే మా చిన్నోళ్ళు లేవడము, ఇయన్నీ చిరాకనిపించి నేనైతే తీయట్లేదు. ముందైతే తప్పకుండా తీస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా టచ్‌లో ఉండండి, ఫాలో అవ్వండి. ఇగ నేనైతే ఇక్కడ పాలకూర పప్పయితే ఒక సైడ్ అయితంది. ఇంకొక సైడ్ అయితే ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదండీ! వాటినైతే స్టీమ్ బాయిల్ చేసుకుంటా. అంటే బీన్స్, బఠానీ, క్యాప్సికమ్, క్యారెట్ సంథింగ్ ఉంటాయి కదా! వాటిని స్టీమ్ బాయిల్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ స్టీమర్ అయితే యూజ్ చేస్తా. ఇంట్లో స్టీమర్ అన్నట్టు. ఇక నెక్స్ట్ అయితే ఇక మా చిన్నోడు లేచిండు. పడుకుంటే మంచిగానే పడుకుంటాడు ఒక 2 అవర్స్. ఆ లోపు అయితే ఇక నేను వర్కులు చేసుకునే వరకే టైం అయిపోతుంది. ఇక వీడియో తీసుకుందామంటే టైం ఉండదన్నట్టు. వాడు పడుకున్నప్పుడు అప్పటికి నా పని అయిపోయి ఉంటే ఓకే. ఇక లేకపోతే గింతే, ఇక వీనితో ఆడుకుంటా వీని పనే ఉంటుంది నాకు, ఎత్తుకోవడం డ్యూటీలు అవే. ఇక మా ఆడబిడ్డ కూతురు అయితే మంచిగా వాడిస్తాను దాన్ని. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే కాసేపు మంచిగానే ఇక వీడియో బోరింగ్గా ఉందో ఎట్లా ఉందో నాకైతే తెలియదు. ఇక నేనైతే మెల్లగా ఏదో మా చిన్నోడు పడుకుంటే ఈ దొంగచాటున ఏదో సాటుకొచ్చి వాయిస్ రికార్డ్ ఇచ్చుడు అవుతుంది. అట్లా ఉన్నది అన్నట్టు కష్టాలు. ఆ ఇంట్లో ఇద్దామంటే అందరు అటు ఇటు తిరుక్కుంటూనే ఉంటారు. ఇక వీడియో ఎట్లా అనిపించిందో జర పూర్తిగా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇక నా ఛానల్ని అయితే